హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి చేసుకుంటే మొగుడవుతాడు అని అనుకున్నాను, కానీ యముడయ్యాడు అని అంటోంది లక్ష్మి. నా భర్త కొంచెం బుద్ధి చెప్పి నా కాపురాన్ని సరిదిద్దండి అని కోరుకుంటోంది. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో ఇక్కడ లక్ష్మి గారు ఆవిడ చిన్న సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగిందండి. అసలు తన సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కర్నూలు నుంచి. కర్నూలు నుంచి వస్తున్నారు. మీరు మ్యారీడా? పిల్లలు ఉన్నారా? ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు ఉన్నాడు. సమస్య ఏంటండి? మా హస్బెండ్ తో డైలీ టార్చర్ అవుతుంది మేడం. నాకు ఓ, మీకు పిల్ల ఎన్నేళ్ళు అవుతుంది? 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఈ టార్చర్ ఎప్పటి నుంచి? పెళ్ళైనప్పటి నుంచి. పెళ్ళైనప్పటి నుంచి. అసలు ఫస్ట్ నుంచి కూడా సరిగ్గా లేరా? ఏం టార్చర్ పెడుతున్నాడు ఆయన? సిగరెట్లు కాల్చడం. టార్చర్ అంటే మామూలుగా కాదు, సెక్స్ పరంగా కానీ సిగరెట్ తాగడం, దాంతో నన్ను కాల్చడం. 2 years నుంచి మీరు ఇదంతా భరిస్తూ ఉన్నారా? మేడం. బాబు వయసు ఎంత? 1 year మేడం. 1 year. అసలు బాబు నన్ను బాగా చూసుకుంటాడా? బాబుని బాగానే చూసుకుంటాను మేడం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, ఆయన, బాబు. అంతే. అత్తమామలు ఎవరు ఉండరు? వాళ్ళు సపరేట్ గా ఉంటారు. వాళ్ళు సపరేట్ గా ఉంటారు. ఇదేంటి మీరు లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మేడం. మామయ్య అవుతారు. సొంత మావయ్య అవుతారా? అంటే ఎలా, మీ మదర్ వాళ్ళ బ్రదరా? మదర్ వాళ్ళ తమ్ముడు. ఓహో. నేను ఇంతకుముందు ఒక అబ్బాయిని ప్రేమించాను మేడం. ఆహా. సో దానికోసం ఆయనకి చెప్పాను నేను. ఫస్ట్ నైట్ అప్పుడే చెప్పాను నేను. అప్పటి నుంచి టార్చర్ స్టార్ట్ అయింది మేడం నాకు. ఓ. కదమ్మా, నీకున్న లవ్ గురించి మరి మీ మేనమామే అవుతాడు కదా, అతనికి తెలీదా పెళ్లికి ముందు? తెలీదు మేడం. నేను పెళ్లి తర్వాత దాయొద్దని చెప్పేసి నేను చెప్పాను. పెళ్లికి ముందు ఒక మాట చెప్పు ఉండాల్సింది కదా. చెప్పలేదు మేడం. మీ మమ్మీ వాళ్ళకి తెలిసా పోనా విషయం? వాళ్ళకి తెలుసు. నువ్వు ఈ అబ్బాయిని చేసుకోకపోతే మేము చనిపోతాం అనేసి అన్నాను. మీ లవర్ని ఎందుకు ఇచ్చి చేయలేదు నీకు? వద్దు, మావయ్యనే చేసుకోవాలనేసి రూల్ పెట్టారు. అంటే వేరే క్యాస్ట్, వేరే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా? మావయ్యనే చేసుకోవాలని. ఎంత వయసు తేడా ఉంటుంది నీకు మీ మామయ్యకి? నాకు వచ్చేసి 28 మేడం. ఆయనకు వచ్చేసి 35. ఓకే ఓకే. ఏం పని చేస్తూ ఉంటాడు మీ ఆయన? ఆయన అమ్మాలి పని చేస్తుంటాడు. అమ్మాలి పని. నువ్వేమైనా వర్క్ చేస్తున్నావా? నేను ఇంట్లోనే ఉంటాను. నువ్వు ఇంట్లోనే ఉంటావు, బాబుని చూసుకుంటూ ఉన్నావు. అసలు ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నానని చెప్పేసి అడిగేవా? అది అప్పటి నుంచి ఆయన కోసం ఫస్ట్ నైట్ నుంచే చెప్పింది కదా. మరి మీ మమ్మీ కన్నా చెప్పాల్సింది కదా, ఎందుకు చెప్పలేదు ఈ విషయం? వాళ్ళకి తెలుసు కదా మేడం, నేను ఒక అబ్బాయిని అసలు వాళ్ళే రివర్స్ అయ్యి ఉంటారు. అసలు నిన్ను ఎవరు చెప్పమన్నాడు ఉన్నంతలో అని? వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు మేడం. మరి ఇప్పుడు దేనికని వచ్చావు ఇక్కడికి? అతని నుంచి నాకు రిలీఫ్ కావాలి మేడం. చాలా టార్చర్ పెడుతున్నాడు. భర్త వద్దా? వద్దా అంటే చాలా టార్చర్ పెడుతున్నాడు. రిలీఫ్ అంటే ఏంటి నీ ఉద్దేశం? డివోర్స్ కావాలా? అలాంటిదే మేడం. డైవర్స్ అంటే డైవర్సే, మరి అలాంటిది ఇలాంటిది అని ఉండవు. డైవర్స్ కావాలా, భర్త వద్దా, లేకపోతే ఆయన మార్చాలా? ఆయన వద్దు మేడం. ఆయన చాలా కాదమ్మా, మరి ఇప్పుడు నీకు చిన్న బాబు ఉన్నాడు కదా, పేరెంట్స్ తో చెప్పి సాల్వ్ చేసుకొని మంచిగా చేసుకుంటే చక్కగా ఉండొచ్చు కదా. నువ్వు జాబ్ కూడా ఏం చేయట్లేదు అంటున్నావుగా. వాళ్ళకి ఆ విషయం ముందే తెలుసు మేడం, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, మావయ్యని చేసుకోకపోతే చనిపోతాం అనేసి అన్నారు. సరే, ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు కదా, నువ్వు ఏం వర్క్ కూడా చేయట్లేదు, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి నేను జాబ్ చేసి నా బాబుని చూసుకున్నాను. ఏం చదువుకున్నావు? 10th చదువుకున్నాను మేడం. మరి లక్ష్మి, ఇప్పుడు యూజువల్గా ఏంటంటే టార్చర్ పెడుతున్నటువంటి భర్త అంటే కనుక కేవలం ఫస్ట్ నైట్ నుంచి ఆ గతం గురించే టార్చర్ పెట్టమా, లేదంటే ప్రస్తుతం కూడా ఏదో నడుస్తుంది, నేను బయటకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు కూడా ఏదో చేస్తున్నావు వాడితో డైలీ అంటాడు సార్. అనుమానం ఉందా? నిజమేనా? నేను లేనప్పుడు వాడు వస్తున్నాడా? అదే కదా, 2 years పాటు కంటిన్యూస్ గా నీ గత చరిత్ర గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. నీకు వాడే గుర్తొస్తున్నాడా? వాడితో ఉంటావా? వాడితోనే ఉంటావా? సో ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడు? మీ ఇంటికి దగ్గరగానే ఉంటాడా, మీ ఊర్లో ఉంటాడా? మా ఇంటికి దగ్గరలోనే, మమ్మీ వాళ్ళ ఇంటికి. కనిపిస్తూ ఉంటాడా రోజు? లేదు. మీ ఇరుగు పొరుగు అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ, నీ భర్త బయటకు వెళ్ళినప్పుడు కానీ అతను ఎదురు పడుతూ ఉంటాడా అబ్బాయి? లేదు సార్. ఆ అబ్బాయికి మ్యారేజ్ అయ్యిందా? ఇంకా అవ్వలేదు. ఇంకా ఏం మ్యారేజ్ అవ్వలేదు ఆ అబ్బాయికి? నీకెట్లా తెలుసు మ్యారేజ్ అవ్వలేదని? మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తాను కదా. మీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే అతను ఉంటాడా? ఓకే. అసలు కాంటాక్ట్ లో ఉన్నాడు అబ్బాయి నీకు? ఇప్పుడు లేదు మేడం. మాట్లాడుతున్నారేమన్నా? లేదు, చూడడమే కాదు. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తాను. నీకోసమే పెళ్లి చేసుకోలేదా? అది తెలియదు మేడం. ఇంకా తెలిసేదే ఉంది.
సో కేవలం టార్చర్ పెడుతున్నాడు, అనుమానం, హింస పెడుతున్నాడు కాబట్టి ఇంకా భర్తే వద్దు అని అనుకుంటున్నాం. అంటే విచిత్రం ఏంటంటే శ్రీవాణి గారు అడిగినట్టు దీన్ని రిజాల్వ్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పటి వరకు నువ్వు ఏం చేయలేదు. పెద్దల్ని ఇన్వాల్వ్ చేసి అతనికి కౌన్సిలింగ్ ఇప్పించి అదేం చేయలేదు. ఎందుకలా? సహజంగా చెప్తే అది ట్రై చేసిన తర్వాత ఎవరైనా డివోర్స్ అని అడుగుతారు కదా, అది కూడా కలిసి రాకపోతే. నాకు ఇక్కడికి వస్తేనే న్యాయం జరుగుతుందని. ఇక్కడికి వస్తే కనుక నా భర్తను బాగు చేయాలనాలి కానీ నా భర్త నుంచి విడాకులు ఇప్పించండి అని అంటాం అనేది ఎంతవరకు టార్చర్ పెట్టట్లేదు సార్, చాలా సెక్స్ పరంగా కానీ. అదేలేండి అర్థమైంది. తాగుతాడమ్మా? అతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అన్ని అలవాట్లు ఉన్నాయి సార్. అన్నీ అంటే మందు తాగడం, సిగరెట్లు తాగడం, గంజాయి తాగడం, అనుమానం అయితే విపరీతంగా. ఇంకేమన్నా ఆడవాళ్ళు అవేమన్నా గమనించి అది లేదా? మీకు తెలియదు. ఓకే, నిజంగా కరెక్ట్ వెళ్ళమ్మా, అది ఆడవాళ్ళు చెప్పుకోలేని బాధ అది. ఏం బాబు, ఏంటి సంగతి? నమస్కారం, నా పేరు కుమార్ మేడం. నమస్తే, కూర్చోండి. కుమార్ గారు, ఏంటి మీ ఆవిడ చెప్తున్న విషయాలు ఏంటి? అదేం లేదు మేడం, ఫస్ట్ నీట్ కానించి నాకు వాడే కావాలి, వాడే చేస్తా, నీకు మా తల్లిదండ్రులు బలవంతంతో నేను పెళ్లి చేసుకున్నా, నేను నాకు నువ్వు అసలు వద్దు. కాదయ్యా, నువ్వు సొంత తమ్ముడివి కదా వాళ్ళ అమ్మకి. అవునా? అవును మేడం. మేనకోడలు ఎక్కడ తిరుగుతుంది ఏంటి, వాళ్ళ ఇంటి కుటుంబ సమస్య ఏంటి మీకేం తెలియదా పెళ్లికి ముందు? లేదు మేడం, నేను హైదరాబాద్ లో ఉంటాను మేడం. సరే, చుట్టాలకు చుట్టుపక్కల వాళ్ళకన్నా తెలిసి నీకు తెలుస్తుందిగా. మేనమామ ఆల్రెడీ ఈ విషయాలన్నీ పెద్ద విషయం కదా ఇది. అట్లీస్ట్ కనుక్కోవాలి కదా, మేనకోడల్ని ఇష్టమా లేదా నన్ను చేసుకోవడం అని చెప్పేసి అడగాలి కదా. మేనకోడలు కదా, బాగుంటది కదా, నేను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఆ అమ్మాయిని అడిగావా? నేనంటే ఇష్టమేనా, చేసుకుంటావా అని అడిగావా? చెప్తే చేసుకునేటుంటాం మేడం. అదేలేమ్మా, తల్లిదండ్రులు చెప్పినాక చేసుకునేటుంటాం, చేసుకోవాల్సిందే So, వాళ్ళ మాట కాదనలేము కదా. ఫస్ట్ నైట్ వరకు నీకు తెలియదు ఈ అమ్మాయికి వేరే లవర్ ఉన్నాడు అది. సరే, పెళ్ళైనా బాగానే ఉందిగా, అబ్బాయితో మాట్లాడట్లేదు, అబ్బాయితో ఏం లేదు మేడం. అతని కడప అయితే మా పెళ్లి నుంచి మా కర్నూలుకి వచ్చి పక్కనే ఉన్నాడు మేడం. ఇతను ఇది మీ ఇంటి దగ్గరలో ఉన్నాడు? మా ఇంటి పక్కనే ఆవిడ ఉన్నాడు వాళ్ళ మేడం. ఇంటి దగ్గర, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడా? లేదు మేడం, అంత ఉత్తది మేడం. ఏంటి అసలు మీ స్టోరీ ఏంటో చెప్పండి. సిగరెట్లతో కాలుస్తావట, తాగొస్తావట, విపరీతంగా అనుమానిస్తావంట, సెక్సువల్ హెరాస్మెంట్ ఉంది ఏంటి? అది ఏం లేదు మేడం, దీని వల్లనే నేను మొత్తం అలవాటు అయినా. నాకు లేకపోతే ఏ అలవాటు లేదు, దీని వల్ల నాకు అన్నీ ఎందుకు? అలవాటు ఏం చేసింది ఆవిడ? ఏం చేసిందని మీరు అలవాటు చేసుకున్నారు? ఎవరికైనా బయటికి వెళ్తాం మేడం, ఫోన్ చేస్తే బిజీ. ఎవరితో మాట్లాడుతుందంట? వాంతోనే మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, వాంతోనే మాట్లాడుతుంది. ఎవరు అతను? అతను ఏమైనా తెలుసా మీకు? తెలుసు నాకు మేడం, నాకు తెలిసింది, ఈమె చెప్తే తెలిసింది నాకు కూడా. ఎప్పుడు తెలిసింది? ఎంతకాలం అయింది? 2 years అయిపోయింది మేడం. ఎవరు అతని పేరేంటి? ప్రవీణ్. అంటే ఇతను వచ్చాడు అనేది నీకెలా తెలుసు? ఆ ఊరు వచ్చాడు అని చెప్పి కళ్ళెదురు ఉన్నాడు సార్, కళ్ళెదురు తిరుగుతున్నాడు కదా అక్కడక్కడ. కనిపిస్తూనే ఉన్నాడు, రోజు కనిపిస్తాడు. వాడు కంటికి కనిపిస్తా, వాడు నరికేస్తా ఉన్నాడు. వాడు నేను పోయినా అక్కడ తిరుగుతూనే ఉంటాడు అక్కడ బయట. ఏమ్మా, ఏంటి నువ్వు ఆల్రెడీ మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు, ఎప్పుడో ఒకసారి చూసానండి అంటున్నావు. మీ ఇంటి దగ్గరే ఉంటాడంట కదా? పెళ్లికి ముందు అక్కడ ఉంటుండే. అమ్మని ఇప్పుడు నువ్వేమన్నావు? చెప్పింది మనకి. అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, అప్పుడప్పుడు చూస్తానని చెప్పేసి అన్నావు కదా. మరి ముందు నాతో చెప్పినప్పుడు అయితే మాత్రం దగ్గరలోనే ఉంటాడని చెప్పావు. మేడం వాళ్ళు క్లారిఫై చేసుకున్నప్పుడు అమ్మాయిల దగ్గర అన్నావు. ఇప్పుడేమో వచ్చి పెళ్లి అయిన తర్వాత నన్ను చూసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు అని అంటున్నావు. పోయాడు ఇంటి దగ్గర. మీ ఆయన చెప్తున్నది నిజమే కదా? అయితే లాస్ట్ పిల్లోని పేరు కూడా వాని పేరు పెట్టాలని గలాట మేడం. బాబోయ్, బెడ్రూమ్ లో కూడా వాడు నా పక్కన ఉంటే బాగుండు అని కావాల్సిన ఏదో ఒకటి. అంటే అడుగుతుందా వాడుంటే బాగుండు నీ ప్లేస్ లో, అది దానికి కావాల్సిన చాలా లిగాడిది. ఓహో, అసలు ఇప్పుడు విషయం నీకు సెక్సువల్ హెరాస్మెంట్ నువ్వు కాదు, ఆవిడ నిన్ను చేస్తుంది ఒక రకంగా. కరెక్ట్ గా దగ్గరికి వెళ్ళట ఇంకా అబ్బాయిని గుర్తు చేసుకుంటా ఉంటది. వాళ్ళిద్దరు నా జీవితం నాశనం లేదు మేడం. కాదు, వాడిని ఎప్పుడు మీ ఇంటి పక్కనే ఉన్నాడు కదా, వాడిని ఎప్పుడు కాలర్ పట్టుకోలేదా నువ్వు? బాగుండదు కదా సార్, మేము రోడ్ల మీద బాగుండదు. నా పరువే పోతుంది, ఈయన పిల్లలు ఇటు తిరుగుతుంది, నా పరువు పోతుంది. కానీ అలా కదండి, వాళ్ళిద్దరే ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నారు అన్నది మీకు తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు? చెప్తున్నా కదా పక్కన సార్, వీధోళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఫోన్లు మాట్లాడుతున్నారా, కలిసి తిరుగుతున్నారు? కలుస్తున్నాడు సార్, కలుస్తాను. నేను మార్నింగ్ పోతే నైట్ వస్తాను. వాడు మీ ఇంటికి వస్తున్నాడు, ఈ అమ్మాయి ఆ ఇంటికి వెళ్తున్నాడు. వాడే మా ఇంటికి వస్తున్నాడంట. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళట్లేదా? వాడే వస్తాడంట సార్. వాడే వస్తున్నాడు. ఇంటిదిగా చెప్పారా? చెప్పినాడు సార్. మరి ఇన్ని సంవత్సరాలు బట్టి వాడు మీ ఇంటికి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు మా దగ్గరికి రాకుండా? ఇప్పుడు ఎంత నా పరువే కదా సార్ పోయేది. విని భార్య అట్లా చేసిన అలా కదయ్యా, నువ్వు సిగరెట్లు గట్టతో హింస పెట్టినంత మాత్రాన ఏం లేదు అంతా గుర్తుంది సార్. అది నన్ను విడిచుకునికి ఆ మాటలు లేదు పడుతుంది. మేడం, పెట్టాడు మేడం. ఏం లేదు సార్. ఎక్కడన్నా కాల్చి చూపించమ్మా. అడగండి మేడం, ఎక్కడ కనిపిస్తున్నాయి? అడగండి. నిజం చెప్పమ్మా, నిజాలు పలకమ్మా. ఏమున్నాయి అక్కడ? ఏం కనిపించట్లేదు. కాదు, అక్కడ ఆ నిజాలు తెలుస్తేలే కానీ మాకు, నేను డాక్టర్ గారు చెప్పగలను అది ఏంటో, కానీ ఈ నిజం చెప్పు. చెప్పాను కదా సార్, నేను పెళ్లికి ముందు ఆయన ప్రేమించాను. ఇప్పుడు పెళ్లి తర్వాత ఏంటి పరిస్థితి చెప్పు? పెళ్లి తర్వాత అతన్ని కలవడం, ఫోన్లు మాట్లాడడం ఇందాక ఏం లేదన్నావు కదా. మరి మీ ఇంటి ముందే తిరుగుతున్నా అని చెప్పేసి మీ ఆయన చెప్తున్నాడు. మా ఇంటి ముందుకు వచ్చాడు, అక్కడ రెంట్కి వచ్చాడు. మరి మాట్లాడుతున్నారా మీరు? అప్పుడప్పుడు మాట్లాడాడు. ఇంట్లోకి వస్తున్నాడా? మరి చిచ్చి, అక్కడ కర్నూలులో ఇంకెక్కడ ప్లేస్ దొరకనట్టు మీ ఇంటి పక్కే వచ్చి
ఇప్పుడు ఇంట్లోకి కూడా వచ్చి ఆ, మళ్ళీ మా ఆయన హింస పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. మా ఆయన వీళ్ళను హెరాస్మెంట్, సెక్సువల్ హెరాస్మెంట్. మేడం బాగా చెప్పారు లాయర్ మేడం, నువ్వు పెడుతున్నావు అండి హెరాస్మెంట్. చిచ్చి తప్పు కదమ్మా అది. ఆ? ఇప్పుడు మీ ఆయనే వద్దని చెప్పేసి అంటున్నావా? వాళ్ళకి నేను అడ్డమైనా మేడం, వాళ్ళకి నేను అడ్డమైనా కాబట్టి నేను వద్దనుకుంటున్నారు. వేరే పాప అంటే ఇచ్చి పెడుతుంది, నేను కూడా బంధువుల పాప మా తల్లిదండ్రులు బాధపడతాను, దీన్ని భరించాల్సి వచ్చింది. అంతేగాని యా మగవానికి జరగకూడదు ఇది. ఏమో ఈ పోరాటం ఏదో ముందే చేయొచ్చు కదమ్మా, అతను పీక్ కొయ్యటం ఎందుకమ్మా? అసలు ఎందుకు వదిలేసావు వీడిని, ఎందుకు వదిలేసావు? అంత గాఢమైనటువంటి ప్రేమ, ఊర్లు మారి మీ ఇంటి బెడ్రూమ్లోకి వచ్చేటటువంటి ప్రేమ నువ్వు ఎందుకు త్యాగం చేసావు? అమ్మ వాళ్ళు మామయ్యనే చేసుకోవాలని రూల్ పెట్టారు. ఇప్పుడు ఏ రూల్ పెట్టారు? అక్రమ సంబంధం పెట్టుకోమని రూల్ పెట్టారా? మరి అరే అప్పుడు వెళ్ళిపోతే మీ అమ్మా నాన్న నువ్వే సఫర్ అవుతావు. ఇప్పుడు ఆ అబ్బాయి కుటుంబం సఫర్ అవుతుంది కదమ్మా. నీకు పుట్టిన పిల్లాడో పిల్లో పాప వాళ్ళు సఫర్ అవుతారు కదా. ఇదేం విడ్డూరు, ఆ తెగిచ్చేదేదో అప్పుడే తెగిచ్చాలిగా. ఎవడు గొంతుకొద్దాం అనుకున్నావు ఇప్పుడు వచ్చి కొత్తగా? అమ్మా నాన్న కంట్రోల్ చేయలేవు కానీ చేసుకున్నవాడిని ఓకే వాడి పని వాడి జీవితం వాడి నాశనం అయినా పర్లేదని నువ్వు ఉద్దేశమా? ఎక్కడి నుంచి వస్తారు తల్లి మీరంతా అసలు? లక్ష్మి మిమ్మల్ని అడుగుతున్నారు కదా, చెప్పు. ఏం బాబు ఏంటి సంగతి? వా నా కొడుకే మేడం, చేసిందలా నా కొడుకే. ఉండమ్మా ఆయన కూడా అసలు ఆయన వర్షన్ ఏంటో ఏందో మీ ఆవిడ చేసిందో ఆయన చేసాడో తెలియాలి కదా. అంటే నీ పేరేంటి? ప్రవీణ్ మేడం. ప్రవీణ్. ఎక్కడ పరిచయం అమ్మాయి నీకు ముందు? 5th క్లాస్ నుంచి స్కూల్లో పరిచయం. 5th క్లాస్ నుంచి స్కూల్లో పరిచయమా? అప్పటి నుంచి లవ్వా? అవును మేడం. ఏంటి అప్పటి నుంచే? అంటే అప్పటి నుంచి లవ్ చేసుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ ఆ. బట్ వాళ్ళ మమ్మీకి కొంత క్యాన్సర్ ప్రాబ్లం ఉందంటే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల నేను మేనమావనిచ్చి ఆయన గొంతు కోసేసారు ఇద్దరు అందరూ కలిపి సీక్రెట్ గా. ఏమన్నారు నీకున్నారా తల్లిదండ్రులు? లేరండి. మా మమ్మీ మా తాత వాళ్ళు ఉంటారు. సో నీ వైపు ఏమీ అడ్డంకి ఏం లేదు ఆ పెళ్లికి, నువ్వైతే రెడీగానే ఉన్నా కానీ వాళ్ళ అమ్మగారు క్యాన్సర్తో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంత వాళ్ళ మమ్మీకి కొంత క్యాన్సర్ ఉందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల వద్దు అంటే ఆమె అందుకు. మరి తర్వాత నువ్వేం చేసావు? తర్వాత మీరు అనుకున్నారా ఆ పెళ్లి వరకు ఆ పెళ్లి నడిపించు, తర్వాత మన పని మనం కొనసాగిద్దాం డిస్కషన్ ముందే జరిగిందా? నిజం చెప్పండి. అంటే తనని డీప్ గా లవ్ చేసి ఉంటే సార్, చాలా చాలా అంటే చాలా లవ్ చేసి ఉంటే. ఎంత డీప్ అన్నది నువ్వు కర్నూలు వచ్చినప్పుడే అర్థమైందిలే కానీ. కర్నూలులో జాబ్ వచ్చి ఉండే, అమెజాన్ లో జాబ్ చేస్తుంటే ఇంకా సడన్ గా కనిపించి ఉండే. ఇంకా అప్పటికి తను నా మీద ఇష్టం ఉందని మరీ చెప్తా. కావాలని చేయించుకున్న జాబ్ కి నువ్వు నీ కావాలని కర్నూలులోనే వచ్చింది అమెజాన్ జాబ్. వాళ్ళు అక్కడ అమెజాన్ లో జాబ్ ఉందని అన్నారు, అందువల్ల రావాల్సి వచ్చింది. అప్పటి వరకు నీకు ఈ అమ్మాయి అమెజాన్ లో కర్నూలులో ఉందని తెలీదా మీకు? అన్ని తెలుసు సార్ వాళ్ళకు. అన్ని తీసుకెళ్లి లడ్డూలు బాస్కెట్ లో వేసారనమాట. మొత్తం అంతా రెక్కి నిర్వహించి ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసు, గుమ్మం ఎక్కడో తెలుసు, ఇల్లు ఎక్కడో తెలుసు, పక్కింట్లోకి వెళ్ళి నువ్వు. నాకు తెలిసి పెళ్ళైనప్పటి నుంచే కాంటాక్ట్ లో ఉండుంటారు, అంత తెలుసుకో. జాబ్ లేదు ఏం లేదు మేడం, దీనికోసం వచ్చాడు మేడం వాడు. ఒక్క నిమిషం నాన్న, ఒక్కటి నాకు చెప్పు. ఈ పెళ్లి వరకు ఆ పెళ్లి చేసుకుంటాను, తర్వాత కార్యక్రమం తర్వాత నడిపిద్దామని మీ ఇద్దరు డిస్కస్ చేసుకున్నారా లేదా? ఒరిజినాలిటీ ఒప్పుకోండి, ఎందుకు ఈ డొంక తిరుగుడు? అలా ఏం లేదు. పెద్దల గురించి ఒక పెళ్లి, తర్వాత మన భాష మన 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 పద్ధతులు మనం కంటిన్యూ చేద్దాం అనేది. అంటే తనకు ఇష్టం లేదని చెప్పింది సార్ నాకు, అతను అంటే ఇట్లా ఫోర్స్ చేస్తున్నాడు అని. సరే నిన్ను లవ్ చేసింది కాబట్టి అది ఇష్టం లేని పెళ్లి కిందే లెక్క. పెళ్ళైనాక వాళ్ళిద్దరు ఏదో తనుకున్న 2-3 సంవత్సరాలకు లైన్ లోకి వస్తారు. మీ ఇద్దరి మధ్య పెళ్లి తర్వాత ఏమైనా రిలేషన్ ఉందా? ఫిజికల్ రిలేషన్ అలా ఏం లేదుగా, బతికిచ్చారు బాబు. మళ్ళీ ఆ పిల్లలు ఎవరికి పుట్టారా అని అదొక కన్ఫ్యూజ్ క్వశ్చన్ వస్తుంది. ఏ మొగుడికి ఏ మగాడికి కోపం రాదయ్యా. అతను ఫస్ట్ నైట్ పక్కన పడుకుని ప్రవీణ్ ఉంటే బాగుంటది నీ ప్లేస్ లో అంటే కనుక ఏ మొగుడైనా ఊరుకుంటాడా? అంటే తను చాలా హింసిస్తున్నాడు. ఏం హింస పెట్టాడు? వాళ్ళందరూ చాలా హింసిస్తున్నాడు అంట, ఘోరంగా సిగరెట్లతో అవి ఇవి కాలు. నచ్చని భర్త ఏం చేసినా హింసే, పువ్వులు కొనుక్కొచ్చినా హింసే, అన్నం తినిపించినా గోరుముద్దలు తినిపించినా హింసే. అదే ఇక్కడ జరుగుతున్న హింస ఆవిడకి. కాదు నన్ను నువ్వు చెప్పేటటువంటి లాజిక్ ఏంటి? హింస పెడుతున్నాడు కాబట్టి ఆ అమ్మాయికి సేవియర్ గా నేను మళ్ళీ హెల్ప్ చేయడానికి దిగాను అంటున్నావా? అవును సార్. లేదంటే దిగుండేవాడు కాదా? అంటే దిగుతుండే సార్. అంటే ఏం హెల్ప్ చేద్దాం అనుకున్నావు అమ్మా? ఏం హెల్ప్ చేద్దాం అనుకున్నావు చెప్పు. ఎలా హెల్ప్ చేద్దాం అనుకున్నావు చెప్పు. అంటే తను డివోర్స్ ఇస్తాను మేడం, దానికోసం అని నేను. ఇప్పుడు ఆమె డివోర్స్ ఇచ్చేస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావా మళ్ళీ? చేసుకుంటా మేడం. ఏంటి అమెజాన్ లో పని చేస్తున్నాను? అమెజాన్ పని ఏంటి? ఆ అమ్మాయి ఇంట్లో ఉందా ఆఫీసు? రోజు అక్కడే ఉంటున్నావు అంట. దూరం ఉంటా సార్ కొంచెం, అమ్మ మీకు పాప వర్క్ బాబా? అయిపోతే తొందరగా వచ్చేస్తాను. పిచ్చి మాటలు మాట్లాడద్దు. మీ ఇద్దరు అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్డ్ యాక్షన్. ఆ అమ్మాయి ఏంటంటే పెద్దల గురించి పెళ్లి చేసుకో. ఇష్టం కాబట్టి వచ్చిన తను అలా ఆయన ఏం చేయమంటావు? ఇప్పుడు ఆయన చేసిన మిస్టేక్ ఏంటి? హింసిస్తున్నాడు అంట మేడం. ఆయన హింసించట్లా. సొంత మేనకోడలు ఎందుకు హింసిస్తాడయ్యా? నిన్ను సిగరెట్లతో కాల్చలేక ఆ అమ్మాయిని కాలుస్తున్నాడు, ఇప్పుడు కాలుస్తాడంట లైవ్ లో నిన్ను. ఏం లేదు సార్. ఆ పక్కనే ఉంది సిగరెట్. తను చెప్తే నువ్వెట్లా నమ్మేశావు? కరెక్ట్ ఎవరైతే నువ్వేమనాలి? పెళ్ళే మన ఇద్దరం చేసుకోవాలి,
చెప్పింది తను. కాల్చి నువ్వు చూసినావేమ్రా కాల్చి నువ్వు చూసినావేమ్రా కాల్చి నువ్వు చూసినావా ఆమె చెప్పింది కాల్చి నువ్వు చూసినావేమ్రా నువ్వు చెప్పింది. నువ్వు చూసినావా కాల్చింది ఆమె చెప్పిందని చెప్తున్నా కదా నేను. నువ్వు బతికిపోయావు నా చేతిలో నువ్వు తను చెప్పింది కాబట్టి నీకు చెప్పినా నేను. కొట్టడంలో తప్పే లేదు. లేదన్నా చెప్తారు, నమ్మేస్తారా? లాస్ట్ కు ఈ పిల్లలు నాకుంటే లేవు డౌటే సార్ నాకు. కాదు తమ్ముడు, ఇన్ని రోజులు బట్టి ఈ పని ఎందుకు చేయలేదు? ఇప్పుడు మా లాగే స్టేజ్ ఒకటి దగ్గరకు పీకేవు వచ్చి కదా. చేయకూడదమ్మా ఇప్పుడు అట్లాగా. సార్ నాకు ఇది వద్దు సార్. ఆ? సరే నీకు వద్దో కావాలనేది తర్వాత నీ ఇష్టం, కానీ ఇంత జరిగిన తర్వాత పెళ్లికి ముందు కథ నడిచింది, పెళ్లి తర్వాత కథ నడిచింది. ఏ మగాడు మాత్రం ఇది కావాలనుకుంటాడు? దరిద్రం అది కాదు. ఈ పీకేది ఏదైతే ముందే ఎందుకు పీకలేదు, ఇక్కడికి వచ్చాక ఎందుకు పీకుతున్నావు? ఇన్ని రోజులు ఎందుకు ఆపుకున్నావు? సార్ బయట కొట్టడానికి నలుగురు చూసారు సార్, బయట కొట్టి నలుగురు చూసారు, నా పరే పోతుంది. ఇక్కడ 1,00,000 మంది చూస్తారు, కోట్ల మంది చూస్తారు. వాళ్ళ మొహాలు కనిపించవు కదా, అందుకని ఇప్పుడు బయటపడిపోతున్నారు. వాడిని చంపేస్తా సార్ వాడిని. వద్దొద్దులే అవన్నీ ఏం మాటలు, కానీ వాళ్ళ కర్మకాలు పోతారు వాళ్ళు చేసే మోసానికి. కానీ నువ్వు చంపి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు జైల్లో? వానిగా దీన్ని చంపాల ముందు, దీన్ని కొట్టాల ముందు. నాకు ఇష్టం లేదంట తనంటే. అతనంటే ఆమెకి ఇష్టం లేదంట సార్, అందుకోసం ఇచ్చిన నేను. చాలా హింసిస్తున్నాడు అంట. ఇష్టం లేకపోతే కనుక శుభ్రంగా అతను ఎదురుగుంటా కూర్చుని, పెళ్లికి ముందే లేదు ఇష్టం లేదు కదయ్యా. ఇప్పుడు కొత్తగా సెన్సేషనల్ న్యూస్ ఏంటి? పెళ్లికి ముందే అమ్మాయికి ఇష్టం లేదు, అమ్మ నాకు వద్దని చెప్పి బాగాలేకుండే సార్ చాలా. ఇప్పుడు చచ్చిపోద్ది వాళ్ళ అమ్మ, రేపు చచ్చిపోద్ది వాళ్ళ అమ్మ. ఈ సబ్జెక్ట్ తెలిస్తే కనుక పరుగు పోయి, అప్పుడైతే కనుక కొంతకాలం అన్న బతుకుంటదేమో. ఏమ్మా మీ అమ్మ బతికే ఉందా? నీ అమ్మ ఆవిడకి వచ్చిన క్యాన్సర్ కంటే నువ్వు ఇచ్చిన క్యాన్సర్ పెద్దదమ్మా లక్ష్మి. ఇది అతి పెద్ద మ్యాలిగ్నెంట్ క్యాన్సర్, 10 రోజుల్లో పోయే క్యాన్సర్ ఇది. పిచ్చ వేషాలు ఇవన్నీ. ఇంకా ఈ విషయం మా ఇంట్లో ఎవరు తెలియదు మేడం. ఉమ్. వాడు వస్తున్నాడు అని తెలియదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాదు, ఇప్పుడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా, మరి ఇప్పుడు మీ అమ్మ ఒప్పుకుంటుందా? పర్వాలేదా? భర్త దగ్గరుండి పెళ్లి చేస్తాడేమో. ఏమా మీ మావయ్య చేస్తానని చెప్పాడా? వాడిని పెళ్లి చేసుకుని దీన్ని చంపేస్తుంది. ఎన్నావుగా డైలాగులు. నెక్స్ట్ ఆ క్రైమ్సే జరుగుతాయి. మీలాంటి వాళ్ళు ఇట్లా ఎదవేషాలు వేసుకుని కూర్చొని తిరుగుతూ ఉంటే. మీ మావయ్య ఏం తప్పు చేశాడని మీరు ఇద్దరు ఇంత పనిష్మెంట్ ఇస్తున్నారు అతనికి? తను హింసిస్తున్నాడు అంట మేడం. అరే వినిపిస్తారా? నీ వల్ల వినిపించింది దానికి, లేకపోతే నాకేం పడదా దానికి వీటికి? అసలు నువ్వు ఆవిడే ఆయన హింసిస్తుందంట, నువ్వేం చెప్తావు చెప్పు న్యాయం? ఇప్పుడు ఈవిడ ఆయన్ని హింసిస్తుందంట, నువ్వేం చెప్తావు చెప్పు? నన్ను కూడా టార్చర్ పెట్టాడు ఆయన. ఆపవమ్మా, నువ్వు చేసిన దానికి మళ్ళీ నువ్వు చెప్పేది అసలు ఒక మాట నమ్మబుద్ధి అవ్వట్లేదు నాకు. ఈ మాటలోనే కూడా అన్నావు, నన్ను కూడా అంటే నువ్వు పెడితే అతను నిన్ను టార్చర్ పెడుతున్నాడు. ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? వదిలించుకోవడానికి నానా రకాల రీజన్స్ మీరు చెప్తున్నవి. నువ్వు ఎందుకు వచ్చావు ప్రవీణ్ ఇక్కడికి ఈ రోజు? ఆమె కోసం వచ్చిన సార్. ఆమె కోసం అంటే పట్టుకెళ్ళటానికి వచ్చావా? విడాకులు ఇస్తుందంట సార్ ఆమెకి. ఆయన అంటే వద్దంట. ఆవిడకేమో భర్త వద్దు, నీకేమో అమ్మాయి కావాలి. మీ ఇద్దరు భాగవతం చూసినాక ఆయనకి మీరిద్దరూ వద్దు. అప్పుడు ఇక్కడ దాకా రావడం ఎందుకు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు సొసైటీలో పెచ్చ పనులు చేసుకుంటూ తిరుగుతుంటే. నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాడంట. మరి మీ అమ్మ అప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎలా ఒప్పుకుంటదమ్మా? చేసుకుంటావా మరి ఇప్పుడు పెళ్లి? ఎవరు ఒప్పుకోపోయినా పర్లా, రెక్కలు వచ్చేసినాయి కదా. చెప్పు మరి బాబు పరిస్థితి ఏంటి? బాబుని కూడా చూసుకుంటావమ్మా నువ్వు? నువ్వేడో చూసుకోడు, సొంత తండ్రి ఉన్నాడు అక్కడ. నేను ఉండ కదరా, నాకు చేత కాదా ఏమి రవి? నాకు చేత కదా సాగేది లేని. ఆ ముందుగా చూసుకుంటది మేడం. ఆవిడ చూసుకుంటది, ఆవిడని నువ్వు చూసుకుంటావు. అబ్బా, పిల్లోడు ఆవిడ ఒక్కదానికే పుట్ల, అలా నాన్నకు కూడా పుట్టాడు, అలా ఆయన ఉన్నాడు. ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళ దగ్గర పిల్లల్ని పెంచడం కుదరదు. ఏమ్మా పిల్లోడిని వదిలేసి వెళ్తావా మరి? పిల్లల్ని తీసుకొని వెళ్తాం. పిల్లోడిని తీసుకెళ్లే హక్కు నీకెక్కడుంది? నీకెక్కడుంది తల్లి పిల్లోడిని తీసుకెళ్ళటానికి? నీకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు, నీ లవర్తో నువ్వు ఊరేగి రోడ్లు అమ్మడబడి. ఆ పిల్లోడికి తండ్రి కన్న తండ్రి ఉన్నాడు. నీ ఇలాంటి క్యారెక్టర్లకి పిల్లోడిని ఇవ్వరు కోర్టు. నీకు ప్రేమ కావాలనుకుంటే పిల్లోడిని వదిలేసుకుని వెళ్ళు. భర్తనంటే వదిలేస్తావు, తల్లిదండ్రులు అంటే వదిలేస్తావు, పిల్లోడు ఎందుకు వదలు? నీకు అసలు ఎవరు రిలేషన్సే, బ్లడ్ రిలేషన్స్, కట్టుకునేదానికి రిలేషన్స్ ఏమీ లేవు కదా. నీకు భర్త అంటే వాల్యూనే లేదు, ఏ బంధానికి వాల్యూ లేదు, నీకు లవ్ తప్ప. పిల్లోడు మాత్రం ఎందుకు తల్లి నీకు? పిల్లోడు కావాలి. సరే పిల్లోడిని మీరు హ్యాండ్ ఓవర్ చేయకండి సార్, నేను ఫర్దర్గా మాట్లాడతాను. ఈ అమ్మాయికి అసలు ఏ రైట్స్ లేవు. ఆల్రెడీ ఎంత మిస్టేక్స్ చేసి ఆయన గొంతు కోసి ఎదురు పిల్లోడు కావాలి, ఆయన వెళ్ళిపోతాడట, ఆయనేమో ఇద్దరిని చూసేసుకుంటాడట. మీ అన్యోన్యమైన ప్రేమ మీకు అసలు దీని ప్రేమ అని మళ్ళీ ఒక మార్కు. సార్ మాట్లాడండి. విన్నారు కదా వీళ్ళ గురించి, ఏం చెప్తా సార్ వీళ్ళకి? కుమార్ గారు మొత్తానికి కుమార్ గారు ఇక్కడ బలిపశువు అయ్యారు మేడం. ఎందుకంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ తల్లిదండ్రుల యొక్క వ్యవహారం ఎలా ఉందంటే, లాయర్ మేడం దగ్గర కూడా ఇలాంటి కేసులు చాలా వస్తాయి. ఏదో విధంగా తప్పుదోవ పట్టినటువంటి ఆడపిల్లకి పెళ్లి చేసేసాలి, కప్పిపుచ్చేసి బలవంతంగా తీసుకొచ్చి. ఇక్కడ ప్రధానమైనటువంటి మిస్టేక్ అక్కడ జరిగింది ఈరోజు. అందులో ఎవరు చేశారు? కుమార్ గారు పేకి ఎవరు కోసారు? సొంత అక్క. ఇప్పుడు లేదండి మాకు తెలీదు, ఈ వ్యవహారం తెలీదు, మేమేదో ఆ అమ్మాయి ఇష్టపడింది, తాత్కాలికంగా అది ఏదో తెగొట్టేసాం, గట్టిగా కసిరిపోయి అంటే అది వేరే విషయం. ఇది 5th స్టాండర్డ్ నుంచి నడుస్తున్నటువంటి ఒక లవ్ స్టోరీ తెలిసినటువంటి సొంత అక్క
వాళ్ళ తమ్ముడి యొక్క పేక ఇంత భయంకరంగా కోస్తుంది అంటే కనుక ఇక్కడ ప్రధానంగా ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాలి. ఆవిడకి ఏదో క్యాన్సర్ కాబట్టి మనం ఏదో జాలి చూపెట్టి ఈరోజు మనం పిలవలేదు కానీ వాస్తవానికి ఆవిడ్ని తీసుకురావాలి కుమార్. నిజంగా మీ సిస్టరు నువ్వు నిలదీయవలసినటువంటి వ్యక్తి ఈ పోకిరి వాళ్ళని కాదు, మీ సిస్టర్ని. ఏంటి అక్క ఏంటి, నేను నీ సొంత తమ్ముడిని, నీకు నాకు ఇప్పుడుకొచ్చి ఎటువంటి వైర్యము లేదు, ప్రేమ ఆప్యాయతల మధ్యన మనం పెరిగాం, ఎందుకు ఇంత అనేది ప్రధానంగా అక్కడ అడగవలసినటువంటి ప్రశ్న. ఈరోజు దిక్కుమొక్కు లేక మనం ఇక్కడ కూర్చున్నాం. ఆమెకు ఆరోగ్యం బాగాలేదు సార్, ఈ విషయం తెలియదు మీకు. సరే ఇప్పుడు ఇది చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అనేది అంటారు కదా సామెత. ఆవిడ ఒత్తిడిలో, ఆవిడ క్యాన్సర్ అనేటటువంటి ఒత్తిడిలో బలవంతంగా మావేని ఇచ్చి కట్టబెడితే కనుక అప్పటికైనా ఈ పిచ్చమ్మాయి మనసులో మార్పు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో చేశారు. కానీ ఏదైనా ఇప్పుడు ఎందుకు ఈ ప్రేమని పెద్దవాళ్ళు తెగ్గొట్టవలసినటువంటి అవసరం ఏముంది? పిచ్చితనం ఈ అబ్బాయిలో లేనిదేంటి, నీలో ఉన్నదేంటి? చెప్తున్నాను ఉదాహరణకి, పెళ్లి జరగకముందు ఈ అబ్బాయిలో లేనిదేంటి, నీలో ఉందేంటి? వాడు అమెజాన్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఇప్పుడే పుట్టినటువంటి ఇన్ఫాక్చువేషన్ కాదు, చిన్నప్పటి నుంచి నడుస్తున్నటువంటి ఒక ప్రేమ. పెద్దవాళ్ళకి ఒక బుద్ధి ఉండి సరే మనం ఒక మెట్టు దిగొద్దాం, బలవంతంగా చేస్తే కనుక ఇది బొమ్మల పెళ్ళి కాదు, ఇది మనం చేస్తే కనుక ఇంకో జీవితం పాడైపోద్ది అనేటటువంటి మినిమం ఇంగితం. సమాజంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయంటే కనుక ప్రేమ అంటే తప్పు, ప్రేమించేటటువంటి పిల్లలు తప్పు చేస్తున్నారు, కులాలకు అతీతంగా పెళ్లి చేసుకుంటున్నారు, పెద్దవాళ్ళని ధిక్కరించి పెళ్లి చేసుకుంటున్నారు, ఆర్థిక స్థితిగతులు చూడకుండా పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పి పెద్దవాళ్ళు మాట్లాడేటటువంటి కట్టుబాట్ల వల్ల పిచ్చి కట్టుబాట్లు. దానికి ఎంతో కొంత ఒక బ్యాలెన్స్ ఉంటే కనుక అది వేరే విషయం. బ్యాలెన్స్ ఉండేటటువంటి పెద్దవాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, అడ్డదిడ్డంగా ప్రేమించేటటువంటి యువకులు, అది ఎప్పుడు నేను ఖండిస్తూనే ఉంటా. అది వాళ్ళని తల్లిదండ్రులను ప్రోత్సహిస్తాను, ఇటువంటి యువకుల్ని ఖండిస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ అన్ని విధాలుగా వీళ్ళిద్దరికి జత కుదిరింది కదా, వీళ్ళిద్దరికి ఎందుకు ఇది తెగ్గొట్టవలసినటువంటి అవసరం ఏముంది? ఆవిడకి ఏదో క్యాన్సర్ వస్తుంది కాబట్టి. ఇక్కడ ఏం చూపెట్టిందమ్మా లక్ష్మి మీ మదరు? ఈ పెళ్లి వద్దు అంటానికి ప్రధానమైన కారణం ఏం చూపెట్టి ఇది తెగ్గొట్టి అతనితో పెళ్లి చేసింది? ఇందాక నేను అడగటం మర్చిపోయాను. నా తమ్ముడినే చేసుకోవాలి నువ్వు, ఎవరినంటే వాళ్ళని. అంటే చిన్నప్పుడే అనుకున్నారా అండి మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనేది? ఏమన్నా ఒక ఇది అయ్యిందా ఒప్పందం పెద్దవాళ్ళకి? అవును సార్. ఓహో, అదా కారణమా? మరి ఇప్పుడు ఎంత ఒప్పందాలు జరిగినా కూడా ఈ విధంగా చేయటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. కానీ ఇది ఇంత చిల్లరదని నాకు తెలుసు సార్. నేను ఆ అమ్మాయిని చిల్లరది అనేటటువంటిది ఎప్పుడు అనాలి అంటే కనుక ఎస్, చిల్లర పనే, ఆ అమ్మాయి చేసింది చాలా తప్పు పనే. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి దగ్గర ఆగిపోవలసినటువంటి ప్రేమ, పెళ్లికి ముందు తల్లిదండ్రులను ఎదిరించకుండా అదే ప్రేమని పెళ్లి తర్వాత కంటిన్యూ చేయటం, ఆ మనిషిని వచ్చి పక్కింట్లో పెట్టుకోవటం అనేటటువంటిది ఖచ్చితంగా తప్పే. కానీ పెద్ద తప్పు ఎక్కడ జరిగింది, దానివల్ల ఈ తప్పు ఎందుకు చేయవలసి వచ్చింది అనేటటువంటి అంశాన్ని నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు చేసేటటువంటి పిచ్చి పనిని నేను సమర్థించట్లేదు ఈరోజు. కానీ అక్కడ కారణం నిలదీయవలసినటువంటి వ్యక్తులు వేరే ఉన్నారు, తప్పుదోవలో వెళ్ళినటువంటి వాళ్ళు వేరే ఉన్నారు. చిన్నతనంలోనే మేము ప్రామిసులు తీసుకున్నాం, మీ మావయ్యే కరెక్ట్ అని చెప్పి పిచ్చితనంగా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ముందే వాగ్దానాలు చేసేసుకుని వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారనే లెక్కపత్రం లేకుండా బలవంతంగా ఇలా తెంచేసి ఇలా మూళ్ళు కట్టించేస్తే కనుక అది పెళ్ళి అయిపోతుందా? పిచ్చితనం, జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఎవరి జీవితం నాశనం అయిపోయింది? ఆ అమ్మాయి సుఖపడట్లేదు, వీడేమో వచ్చి పిచ్చోడు లేక మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాడు, మీ జీవితం కాస్త సర్వనాశనం అయిపోయింది. ఎవరు బాగుపడలేదు. ఇక్కడ మీరు కూడా కుమార్ గారు చాలా క్లియర్ కట్ స్టార్టింగ్లోనే మేడమ్స్ ఇద్దరు అడిగారు, ఈ అమ్మాయి చిన్నప్పుడు ఏదో వాగ్దానం చేసుకుని ఒప్పుకుంది కాబట్టి నా జీవితంలోకి వస్తుందా, దాని వెనకాతలు ఇష్టం అనే సబ్జెక్ట్ ఉందా, కష్టం అనే సబ్జెక్ట్ ఉందా? వెరీ ఈజీ టు అసెస్. ఈ మధ్యకాలంలోనే ప్రేమని తెగదెంపులు చేసేసుకుని కట్ చేసేసుకుని పెళ్లి పీటల మీద కూర్చుండేటటువంటి ఆడపిల్లని సైకలాజికల్గా స్టడీ చేసి ఆ అమ్మాయి హావభావాలు తెలుసుకోవటం చాలా ఈజీ. ఆ అమ్మాయి హ్యాపీగా ఉందా, నవ్వుతుందా, నవ్వట్లేదా, మాట్లాడుతుందా, మనం 100 మాటలు మాట్లాడితే ఆ అమ్మాయి నోరు పెదవి విప్పి మాట్లాడట్లేదా, ఈ మాత్రం కూడా మీరు అసెస్ చేయలేకపోయారా? చాలా ఈజీ, అది నేను చెప్తున్నాను వాస్తవానికి. మీరు కూడా ఏమనుకున్నారు అంటే కనుక సరే ఈ అమ్మాయి ఇలా ఉందిలే, ముభావంగా ఉంది, ఈ కష్టం కాస్త రేపు పొద్దున ఇష్టం కింద మారుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో వీడు ఉన్నాడన్నది మీకు తెలియదు, తెలుసుంటే కనుక మీరెందుకు చేసుకుంటారు? కానీ సరే ఇలా ముభావంగా ఉండేటటువంటి అమ్మాయిని రేపొద్దున మనం ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ పంచి పెడితే కనుక ఆటోమేటిక్గా అమ్మాయి మనసు కరిగిపోద్ది, నా దగ్గరికి వచ్చేస్తుంది అని అన్నారు. చిత్రం కాస్త ఫస్ట్ నైట్ రోజు మొత్తం అంతా రిలీజ్ అయింది, మీకు అప్పుడు తెలిసింది. సో కాబట్టి ఏంటంటే మీ సైడ్ ఉండేటటువంటి తప్పు ఏంటంటే కనుక చిన్నప్పుడు ప్రామిస్ చేసుకున్నారు, ఇంత డ్యూరేషన్ ఆఫ్ టైం అయింది, ఈ మధ్యలో ఈ అమ్మాయికి ఏమైనా పరిచయాలు పెరిగినాయా, ఆలోచన శైలి ఏమైనా మారిందా, పరిచయాలు పెరగకపోయినా కూడా అసలు ఈ పెళ్ళంటే ఇష్టమా లేదా అని చెప్పి ఒక్క 10 నిమిషాలు ఈ అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళి ఇంటర్గేట్ చేస్తుంటే కనుక మొత్తం గుట్టు రట్టయి ఉండేది.
అరే వచ్చింది ఆ అమ్మాయి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అనేటటువంటి విధంగా మీరు ఆలోచించారు, కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకున్నారు, జరగకూడనటువంటి నష్టం అయితే ఇప్పుడు జరిగింది. లక్ష్మి ఒక్క అంశం అమ్మ, బేసికలీ ఇక్కడ ఏంటంటే మీ అమ్మగారు లేరు కాబట్టి నేను ఆవిడనేమి నేను అనలేకపోతున్నాను, కానీ ఎక్కడో చోట ఒక కంట్రోల్ అనేటటువంటిది ఉంటుందమ్మా. ద బేసిక్ సెల్ఫ్ కంట్రోల్ ఆఫ్ హ్యుమానిటీ అని అంటూ ఉంటాం మనం. అంటే ప్రేమ కంటే ముందు మానవత్వం అనేది ఇంపార్టెంట్. అంటే ప్రేమ, అట్రాక్షన్లు, చైల్డ్హుడ్ లవ్ స్టోరీస్, వీటన్నిటి ముందు మానవత్వం అనేటటువంటి హ్యుమానిటీ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. హ్యుమానిటీ గురించి ప్రధానంగా పిల్లలకి పంచిచ్చేటటువంటి అతి గొప్ప వ్యక్తి ఎవరంటే ఈ భూప్రపంచం మీద తల్లి. అర్థమైంది కదా. మీ తల్లి మీ పెళ్ళి ఎందుకు చేసింది అంటే కనుక, అయ్యో నేను క్యాన్సర్తో చనిపోతున్నాను, నా ఆఖరి చూపుగా నాకు ఇష్టమైనటువంటి గౌరవప్రదమైనటువంటి పెళ్లి చేయాలనేటటువంటి ఉద్దేశం. సరే ఆవిడ వచ్చినటువంటి అప్రోచ్ రాంగ్ అప్రోచ్ కాబట్టి ఆవిడ ఇందాక ఖండిస్తున్నాను, కానీ అట్లీస్ట్ నువ్వైనా కూడా ఆ హ్యుమానిటీ అనేటటువంటి సబ్జెక్ట్, ఆ మానవత్వం అనేటటువంటి సబ్జెక్ట్, అయ్యో ఆ అమ్మకి క్యాన్సర్ ఉంది కాబట్టి ఆ అమ్మకి కష్టమైనటువంటి పెళ్లి చేసుకోను, ఆ అమ్మకి ఇష్టమైనటువంటి పెళ్ళే చేసుకుంటాను, అమ్మకి కష్టం ఇష్టం లేనటువంటి పెళ్ళి, నాకు ఇష్టమైనటువంటి పెళ్లి చేసుకోను అనేటటువంటి దగ్గర నువ్వు మానవత్వం చూపెట్టావు. అక్కడికి నీకు 100కి 100కి 100 మార్కులు పడిపోయినాయి. కానీ ఆ 100కి 100 మార్కులు కాస్త మైనస్ మార్కుల్లోకి ఎప్పుడు వెళ్ళిపోయినాయి అంటే కనుక పెళ్ళి అయినటువంటి మరుక్షణమే నువ్వు మొత్తం అంతా కూడా ఫ్లిప్ ఫ్లాప్గా మార్చేసి మళ్ళీ అతని జోబులోకి వెళ్ళి కూర్చోవాలని అనుకున్నావు చూడు, ఇంకేం మానవత్వం ఇది? దీన్ని మానవత్వం అంటారా? లేదంటే నువ్వు కావాలనేటటువంటిది ఓన్లీ పెద్దల గురించి, అమ్మ సాటిస్ఫాక్షన్ గురించి, అమ్మని శాంతింపజేయటం గురించి ఒక పెళ్లి చేసేసుకుని తర్వాత ఈ కథ నడిపేద్దాము, ఎందుకంటే అమ్మ ఎంతో కాలం బతకదు కాబట్టి అమ్మ హ్యాపీనెస్ గురించి తాత్కాలికంగా ఈ పెళ్లి చేసుకుందాం అనేటటువంటి మాస్టర్ ప్లాన్ అనేటటువంటిది నాకు అనిపిస్తుంది. ఇక్కడ హ్యుమానిటీ కనిపించట్లేదు. దేని గురించి అయితే నేను త్యాగం చేశాను, మా అమ్మ గురించి త్యాగం చేశాను అని అంటున్నావు నా ప్రేమని, అదైతే నాకు ఇక్కడ కనిపించట్లేదు. సో అదొకటి. ఇక ఫైనల్గా ఇతని వరకు వస్తే మేడం, ఈ అబ్బాయి పేరు ప్రవీణ్ గారి గురించి వస్తే కరెక్టే, ఇతను మోసపోయాడు, కరెక్టే. ఇతను చెయ్యని తప్పుకి అన్యాయం అయిపోయాడు అనేది మనం చెప్పుకోవాలి. ఆ అమ్మాయి ఏంటి చిన్నప్పటి నుంచి ప్రేమించడం ఏంటి, వీళ్ళిద్దరు లవ్ బర్డ్స్లా తిరగటం ఏంటి, వాళ్ళ అమ్మ క్యాన్సర్ ఉండటం ఏంటి, ఇతన్ని బక్రా చేసి బయటకు పంపించడం ఏంటి, ఇతను అన్యాయం అయ్యాడు కాదనట్లేదు. కానీ ఎప్పుడైతే కనుక ఆడపిల్ల రేపు నీ జీవితంలోంచి వేరే జీవితంలోకి ప్రవేశించిందో, తనకి ఇష్టం లేకపోయినా ఎంత కష్టమైనా కానీ నువ్వు కౌన్సిలర్గానో మీడియేటర్గానో మారవలసినటువంటి అవసరం లేదు. అది రాంగ్ స్టెప్. ఎందుకంటే కనుక సగం ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఏవైతే విరిగిపోయి ఆడపిల్లల్ని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుందో అవి నాశనం అవటానికి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే, అక్కడ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి వచ్చి తన గోడంతా కూడా ఎవరినైతే కనుక పాస్ట్ ప్రేమికుడు ఉంటాడో వాడికి చెప్పుకోవటం మొదలు పెడుతుంది. సగం దరిద్రం అక్కడే మొదలవుతుంది. అంటే ఏంటంటే ఆ అమ్మాయి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రేమించినప్పుడు ఉండేటటువంటి ఆ ప్రేమికుడే గుర్తొస్తాడు. తనకు బాధ వచ్చినప్పుడల్లా వాళ్ళకే ఫోన్ చేయాలి, వాడికే మెసేజ్ కట్టాలి అనేటటువంటి టెంప్టేషన్ వస్తుంది. ఒక్క మెసేజ్ పంపిస్తుంది, వీడు గుండె ఇతను గుండె కరిగిపోతుంది, అయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. నేను ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకున్నాను, ఇప్పుడు ఎంత నరకంలో ఉంటుందో అనేటటువంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. వాడిని తప్పించాలి అనేటటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. మళ్ళీ మీ ఇద్దరి మధ్యన దూరిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే కనుక, ఒకప్పుడు నిజంగా మీరు ప్రేమ తెగ్గొట్టుకుంటే పర్మనెంట్గా తెగ్గొట్టుకోండి. ఆల్ మొడాలిటీస్, మెసేజ్లు కట్ అయిపోవాలి, ఫోన్ కాల్స్ కట్ అయిపోవాలి, అంతే. ఒక్కసారి తాలిబొట్టు కట్టిన తర్వాత మొత్తం కట్ అయిపోవాలి. నీకు నీ బాధ చెప్పుకోవాలంటే కనుక నీ ఫ్రెండ్తో చెప్పుకో, మీ తల్లితో చెప్పుకో, మీ నాన్నతో చెప్పుకో, ఎవరితోనే చెప్పుకో. ఇతను మాత్రం ఎంచుకోవద్దు. అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో మీరేంటంటే తాత్కాలికంగా తూతూ మంత్రంగా కట్ చేస్తారు. తర్వాత ఏంటంటే అక్కడ ఏదన్నా బాధ, ఈ స్థాయి బాధ కూడా కాదు, ఇంకొన్ని బాధలు నేను చెప్తాను, మీరు అందరు కింద పడి నవ్వుతూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ప్రేమను తగ్గొట్టుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఆల్ భర్త వచ్చి ఇది ఎందుకు ఇక్కడ పెట్టో, ఇది కరెక్ట్గా పెట్టలేదు అనేటటువంటిది, అమ్మో నా భర్త నన్ను టార్చర్ పెట్టేస్తున్నాడు, నా ప్రేమికుడు ఉంటే కనుక ఎంత బాగా చూసుకునేవాడు అని చెప్పి వాడికి వెంటనే సాయంత్రం లోపల వాడికి ఫోన్ చేసి చెప్పడంతో, అరే నేను ఉన్నప్పుడు నేను ఎంత అద్భుతంగా చూసుకునేవాడిని, నీ భర్త నిన్ను అలా శాసిస్తున్నాడా, రా వచ్చేసే అంటాడు, అయిపోతాయి. ఇలాంటి కేసులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఇక్కడేం మించిపోయింది లేదు. ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మిస్టర్ మురళి, కుమార్ గారు కోర్టులో బంతుంది. అది కూడా ఏంటంటే కనుక మీరిద్దరూ ఎవరి స్థానానికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మీరు కలుసుకోము అనేటటువంటి వాగ్దానం చేసి, ఆ వాగ్దానాన్ని ఆ పెద్ద మనిషి నమ్మితే కనుక, పెద్ద మనసు చేసుకుని నమ్మితే కనుక, అతని మనసులో కానీ 0.5% అంటే ఇక్కడ 0.5% డౌట్ ఉంటే కనుక అతను ఇందులోంచి నిష్క్రమించడం బెటర్. ఎందుకంటే దెర్ ఇస్ నో ఫోర్స్. ఇక్కడ మీరిద్దరిని బలవంతంగా నువ్వు అటెళ్ళు నువ్వు ఇటెళ్ళు, మీరిద్దరు కలిసి ముందుకెళ్ళండి, బాబు జీవితం బాబు భవిష్యత్తు అని పంపించినా కూడా, మీరిద్దరు వేరే ఈ ఊరు కాకుండా ఏ వైజాగ్ ఏ కడపో వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఇతను అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుని అక్కడికి వచ్చేస్తాడు. సో ఈ ప్రాబ్లంకి తాత్కాలికమైనటువంటి పరిష్కారం కానీ బెదిరించి తీసుకొచ్చేటటువంటి పరిష్కారం మాత్రం ఇట్ విల్ నాట్ బీ గుడ్. అది కరెక్ట్ కాదు.
ఒకటి అతను యాక్సెప్ట్ చేసేటటువంటి పొజిషన్లో ఉండాలి. రెండోది ఏంటంటే మనకి 210% వీళ్ళిద్దరి మధ్యన ఇది పర్మనెంట్గా ఫర్ ఎవర్ కట్ అయిపోద్దండి. సో ఇన్ని అవరోధాలు, ఇన్ని కండిషన్స్ మనం దాటాలి. అది దాటగలటం అనేటటువంటిది చాలా క్వశ్చనబుల్ అనమాట. ఓకే, రమ్య గారు మీరేం చెప్తారండి వీళ్ళ కేసులో? మేడం, ఈ కేసు మాంగళ్య బంధం వర్సెస్ ప్రేమ బంధం. లక్ష్మి గారిని ఇప్పుడు మనం భర్తతో కలిపి పంపించాలా, లవర్తో కలిపి పంపించాలా? ఆవిడ మనసు ఒక చోటు ఉంది, ఆవిడ శరీరం ఒక చోటు ఉంది. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దాని మీద మనం ఇప్పుడు మాట్లాడాల్సిన టాపిక్. సో ఇక్కడ అతను నా లవర్ కావాలండి, ఆవిడ పిల్లాన్ని కూడా నేను చూసుకుంటాను అంటున్నాడు. సో మనం సమాజంలో బతుకుతున్నప్పుడు కొంచెం సాంప్రదాయాలు, లా అండ్ ఆర్డరు, వీటికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన సిచ్యుయేషన్. ఇది క్యారెక్టర్లెస్ కేసా అంటే కాదు. ఒక పవిత్రమైన ప్రేమకి సంబంధించి అది చైల్డ్హుడ్ లవ్. ఇలా లవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ గొంతు వాళ్ళు కోసుకోవడం బెటర్, లేదా ఈ కేసులో ఎంతవరకైనా వెయిట్ చేయడం బెటర్. చేస్తున్న పని ఏంటంటే 300 మంది జనాలు ఫోర్స్ఫుల్గా ఎవరో ఒకళ్ళు బకరాలు దొరక్కపోతారా ఆ సిచ్యుయేషన్ నుంచి ముందు గెటాన్ అయితే పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు పెళ్లి చేస్తారు కదా, ఆ అతను సరిగ్గా ఉండట్లా, తాగుబోతూ, ఫిజికల్ రిలేషన్ లేదు, ఇంపార్టెంట్, గయ్యాల గంపలు, డౌరీ కోసం హెరాస్ చేస్తున్నారు, పుల్ల విరుపు మాటలు, అత్త ఇట్లా ఇవన్నీ మోసుకొచ్చి మళ్ళీ పేరెంట్స్కి చెప్పగానే అమ్మో మా అమ్మాయి మేము చెప్పిన మాట విని ఎవరినో పెళ్లి చేసుకుంది, ఆ అమ్మాయి గొంతు మేమే కోసాము కాబట్టి దామ్మ డైవర్స్ తీసుకురా. డైవర్స్ తీసుకుని వచ్చి రాగానే వీళ్ళెవరో ఆల్రెడీ వెయిటింగ్లో ఉంటాడు, అతనికి ఇచ్చి పెళ్లి చేయడం. ఇక్కడ బకరా అవుతున్నది ఎవరు? వీళ్ళు చేసే ప్లాన్ వల్ల ఏమీ తెలియని ఆ కొత్త పెళ్లి కొడుకు ఎవరైతే ఉంటారో అల్లుడి క్యారెక్టర్కి సంబంధించిన వ్యక్తులు. రెండోది వీళ్ళు చేస్తున్న పని, కనీసం పెళ్లికి ఒప్పుకోకపోతే పేరెంట్స్ పూర్తిగా వాళ్ళు వెయిట్ చేయాలి. ఎవరిని చేసుకోకుండా అలా వెయిట్ చేస్తే ఏమో వాళ్ళే రియలైజ్ అయ్యి వీళ్ళ పవిత్రమైన ప్రేమను గుర్తుపెట్టి పెళ్లి చేస్తే చేస్తారు, లేకపోతే ఎవరిని చేసుకోకుండా ఇండివిజువల్గా బతకడం తెలుసుకోవాలి. వీళ్ళ స్వార్థాలకి వీళ్ళు ఇప్పుడు చేసిన పని ఆయన గొంతు కోసారు ఒక రకంగా. ఎప్పుడైతే తాళి పడిందో ఆవిడ మెడలో, ఆటోమేటిక్గా ఆవిడ కుటుంబ వ్యవస్థకి, సొసైటీకి, మాంగళ్య బంధానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది వదిలేసి ఇప్పుడు నాకు మళ్ళీ లవర్ లైన్లో ఉన్నాడండి, నేను లవర్ దగ్గరికి వెళ్తాను అంటే యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ ఎవరు బకరాలు లేరమ్మా. నువ్వు క్యారెక్టర్లెస్ అయితే చెంపల పగల కొట్టి పంపించేవాళ్ళం. అతనికి చెప్పి నాన్న నీకు అసలు ఈ క్యారెక్టరే సెట్ కాదు అని. మీరు లవ్ చేసిన లవ్ ఏదైతే ఉందో అది ఒక స్టేజీ తర్వాత ఆగిపోయింది. మేమెవ్వరం ఆపలా, దీన్ని దేవుడే ఆపేశాడు. కుదర్లా. ఆ క్వాలిఫైడ్ క్వాలిటీ లవ్ని ఫీల్ అవుతూ మీరు దూరంగా గౌరవంగా ఉంటే బా సూపర్ లవర్స్ రా బాబు వీళ్ళు, దేవుడు వీళ్ళకి ఇంకో జన్మలో అనన్నా ఉంటే, లేదా మీరు మంచి లవర్స్కి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. తిరుగుబోతులకి, అక్రమ సంబంధాల వాళ్ళకి ఎగ్జాంపుల్గా లవ్ని తీసుకొచ్చారే, అది నా బాధ. అంత చిన్న వయసు నుంచి లవ్ చేసి ఇంతకాలం ఎవ్వడూ ఉండట్లా. అంత క్వాలిఫైడ్ ప్రేమని ప్రవీణ్ నువ్వు తీసుకొచ్చి అక్రమ సంబంధం చేసి పడేసావు తమ్ముడు. అవసరమా? అంటే తను ఒక రోజు కాల్ చేసి తప్పు నానా, ఎటువంటి అర్హత లేని వ్యక్తివి నువ్వు ఇక్కడ. నువ్వు వచ్చి ఆ పిల్ల బాధపడుతుందని మాట్లాడే రైట్సే లేవు. ఆయన విలన్ ఏమీ కాదు, నెక్స్ట్ అతను బయట కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈవిడ చేసే పనులన్నీ వాళ్ళ అమ్మ తెలివిగా సొంత తమ్ముడికి ఎందుకు చేసిందంటే కడుపులో పెట్టుకుంటాడు నా కూతురు కష్టాలు, సుఖాలు, తప్పులు, ఒప్పులు అని. అర్థమవుతుందా? వాళ్ళ తలనొప్పేదో వాళ్ళు పడతారు. ఆవిడ మనసు ఏంటో, ఓపికగా మార్చుకోవడం ఏంటో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళిద్దరిదే లైఫ్ కాదు, ఒక జనరేషన్ వచ్చేసింది. ఆ అమ్మా నాన్న నమ్ముకొని ఒక జనరేషన్ భూప్రపంచం మీదకి వచ్చింది. ఆ తప్పు ఎవరేసుకుంటారు ఇక్కడ? మీ తొక్కులో లవ్ అనే మాటని స్పాయిల్ చేసేసారు, మీరే స్పాయిల్ చేశారు. ఇన్ కేస్ మీరు స్పాయిల్ చేయకపోతే నేను ఏదైనా గౌరవంగా ఒక అవార్డు ఇచ్చానా పంపించేదాన్ని. బా సూపర్, ఈ రోజులు ఎవరు కనిపించట్లా నాకు ఇట్లా రియల్ లవర్స్ అని. సో మీరు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తులు కాబట్టి మీ పేరులో దాన్ని లవ్ అనే పాత్రని నేను డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు మీరిద్దరు క్యారెక్టర్లెస్. ఎందుకు క్యారెక్టర్లెస్ వ్యక్తులకు మేము ఓట్ వేయాలి ఇక్కడ? నీకేం హక్కు ఉంది? అమ్మాయి వచ్చేస్తుంది అంటే అమ్మాయి ఎవరితోన్నా వచ్చేస్తుంది, తీసుకెళ్ళిపోతావా? పిల్లోని తీసుకెళ్తావా? ఏ హక్కు ఉందిరా బాబు నీకు? పిల్లోని తీసుకుని వెళ్ళిపోయి గతి లేదా వాళ్ళకి పోషించుకోవడానికి? చూసుకుంటదంట మేడం, అమ్మా తను చూసుకుంటా. తప్పు, నువ్వు మాట్లాడుతున్నది 100% రాంగ్. ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఈ కేసులోంచి డిలీట్ అవ్వాల్సిన వ్యక్తివి. ఇంతసేపు నేను ఓపిక్గా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? అరే ఎక్కడో నువ్వు రియల్ లవ్ చేసావు, నువ్వెందుకు హట్ అవ్వాలి అని. నీకు ఇంకెవరితే దొరకలా ఈ గ్యాప్లో. నీది రియల్ లవ్ అనటానికి నేను ఇక్కడ మైనస్లు ఎందుకు వేస్తున్నానో తెలుసా? నువ్వు ఇంకొక అమ్మాయి దొరుకుంటే ఇది ఉండేదో లేదో తెలిసేది. మీకు ఆల్రెడీ పేరెంట్స్ సరిగ్గా పట్టించుకునే వాళ్ళు పేరెంట్స్ లేకపోవడం, ఇంకో పెళ్లి తీసుకొచ్చి ఎవరు చెయ్యలే. ఈవిడ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది, ఎప్పుడొస్తాడా అని.
దుకాణం వెంటనే ఊరు నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేసావు. ఆయన ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ వీడియోలు తీసుకొని వెళ్ళి కేసు ఫైల్ చేసినా నువ్వు జైలుకే వెళ్ళాలి తప్ప ఈ అమ్మాయికి మేము డైవర్స్ ఇప్పించాం, ఈ అమ్మాయిని నీతో పంపించాం. వీళ్ళ లైఫ్లో నుంచి నువ్వు ఎంత త్వరగా డిలీట్ అయితే అంత బెటరు. ఈ ప్రాబ్లం నుంచి నీ బ్రెయిన్లో నుంచి కూడా తీసేయడం ఇంకా బెటర్ అమ్మా. ఏదైతే రియల్ లవ్ ఫీల్ ఉందో దాన్ని మనసులో ఉంచుకో. ఓ మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని నీ పని మీద నువ్వు ఉంటే నేను ఈ మాట్లాడే లోపు ఫైనల్ డెసిషన్ తీసుకో. వీళ్ళతో మాట్లాడాలి. లక్ష్మి, అంతసేపు ఆయన చెప్తున్నది నువ్వు కూడా వింటావని అర్థమవుతుందా? నువ్వు చేసిన మిస్టేక్ ఏదో. ఒక పవిత్రమైన ప్రేమను తీసుకొచ్చి స్పాయిల్ చేసి పడేసు. భర్త వద్దా, సిగరెట్లతో కాలుస్తాడా, పీకొక్కటి ఇస్తే ఎక్కడ కాల్చాడో బయటకు వచ్చేవి. ఎన్ని అబద్ధాలు చెప్పావు ఒక్క సెకండ్లో. మేము కనిపెట్టలేము అనుకున్నావా? అంత బకరాల్లా కనిపించావా? సిగరెట్లతో కాలుస్తాడా, తాగొస్తాడా, అసలు ముఖం కూడా తెలియదా నీకు 2 years నుంచి? నోటికి ఏదొస్తే అది స్టోరీ చెప్పేద్దాం అనుకున్నావా? పెచ్చ వేషాలు వేస్తున్నావా ఇక్కడికి వచ్చి? నీకు డైవర్స్ కావాలా? 20 ఏళ్ళు తిప్పుతాను కోర్టుల చుట్టూ నువ్వు పెచ్చ వేషాలు వేసావంటే. సొంత భర్తను వదిలేసి అతను గొంతు కోసి పిల్లోని పట్టుకుని నువ్వు వెళ్తావా? జీవితంలో నీకు పిల్లోడు రాడు. అతనితో ఎలా కాపురం చేస్తావో చూస్తాం. లవ్ చేసిన వాళ్ళ కలపండి గోంగూర జీలకర్ర అంటానికి మీ ఇద్దరిది కరెక్ట్ లవ్వే కాదు. అతను విలన్ అయితే పోనీ ఈ సెకండ్ ఆప్షన్ ఉంది అనుకోవచ్చు. నీ తప్పు నీ ఒప్పు అన్నీ అతను సెట్ చేసుకుంటున్నాడు అక్కడ. పిల్లోడిని ఇచ్చేసి వెళ్ళిపో. వెళ్తావా పిల్లోడిని ఇచ్చి? నీకు ఇప్పుడు అర్థమైందా పేగు బంధం ఎంత ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అని? అతను చెడ్డోడైతే మేము ఖచ్చితంగా అలాగే మాట్లాడేవాళ్ళమమ్మ. అతని జీవితం ఎందుకు నాశనం చేస్తాం? మీలాంటి వాళ్ళు చేస్తున్న పని వల్ల అసలు ఎవడన్నా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడి చేస్తున్నారు మగపిల్లలు. ఈవిడికి ఆల్రెడీ లవర్ ఉన్నారా, అసలు ఇవి ఉంటుందా, వెళ్ళిపోద్దా? వైజాగ్ కేసులు ఎన్ని చూసాం. బీచ్కి వెళ్ళిపోయారు సార్. పెళ్ళైన 2 నెలలకి 3 నెలలకి ఇంత దారుణం చేస్తే ఎట్లా మగాళ్ళు బతికేది? ఎందుకు పెళ్లి చేసుకోవాలి? కొన్ని రోజులకి అందరూ పెళ్లిళ్ళు చేసుకోవడం ఆపేస్తే అప్పుడు తెలిసిద్ది మీకు. ఏదో వంక కేసులు వేసుకోవడానికి తిప్పి కొడితే 2 సంవత్సరాలు కాపురాలు చెయ్యరు సార్. ఏం చేద్దాం మీరు చెప్పండి. ఇక్కడ మీరే ఉత్తములు. మీరు ఏదో ఇంత కోపంలో నాకు ఈ అమ్మాయి వద్దండి అనేసారు, కానీ నిజంగా మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఆ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో మీరు ఈ అమ్మాయి తరపున ఒక మేనమామగా కూర్చొని మీరు ఖచ్చితంగా ఆ అబ్బాయి కాళ్ళు పట్టుకున్నా బతులు ఆడేవాళ్ళు. అరే బాబు మా అమ్మాయి తెలియక చేసింది, వాడిని మేము కట్ చేస్తాము అని. ఇప్పుడు ఆ పాత్రలో అంత సహృదయంతో ఉన్న పాత్రలో మీరున్నారు. మీరు ఏ డెసిషన్ తీసుకుంటారండి అని నేను అడగట్లా. ఇంతసేపు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారేమో అని నా ఆశ. ఏమనుకుంటున్నారు మీరు? అతను కాంటాక్ట్ లేకుంటే నాతోనే ఉంటే ఖచ్చితంగా అండి మనం అతని కాంటాక్ట్లో లేకుండానే చేద్దాం. కాకపోతే మాకు ఒక్క చిన్న డౌట్. మీకు తెలిసింది 2 years కాపురం చేశారు, అది ఫోర్స్బుల్ కాపురమో ఇంకొకటో ఏదైనా కానీ. ఎందుకంటే అమ్మాయి పడుకున్నప్పుడల్లా ప్రవీణ్ 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 అంటే ఎవరికైనా నరకమే కనిపిస్తుంది. కాబట్టి మీరు కొంచెం ఓపిక్గానే ఉన్నట్లు లెక్క. మీరు ఈ రోజు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అంటే ఆ అబ్బాయి లైన్లోకి వచ్చి ఎక్సీడ్ అయిపోతున్నారు వీళ్ళు. సో వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈవిడ తింగరది డైవర్స్ అనేది ఏదో వచ్చిందో ఈ రోజు మేము పిల్లోడి కోసం ఆలోచిస్తున్నాం ఇక్కడ. సెకండ్గా మీ గురించి ఆలోచిస్తున్నాం. ఈ అమ్మాయి అంత రాక్షసి కాదు, అంత వదిలేసే క్యారెక్టర్ కాదు. పిచ్చి ఆలోచనలు ఉన్నాయి. ఆ పిచ్చి ఆలోచనల నుంచి మీరు కొంచెం సహృదయంతో మార్చుకునే ఓపిక మీకుందా? మార్చుకుంటా మేడం. ఓపిక ఉందా అని అడిగాను సార్. ఉంది మేడం, ఓపిక ఉంది మేడం. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసినాక కూడా 2 years నుంచి మీరు బాగానే చూసుకున్నారు, మాకు అర్థమవుతుంది. అది మీరేదో హింసించేస్తారని నేనైతే అనుకోను. ఆ అమ్మాయికి అతనికి ఫిజికల్ రిలేషన్ లేదు సార్, ఇది మనం నమ్మాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి జస్ట్ లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కుదరలేదు, అదే లవ్ కంటిన్యూ అవుతుంది. మీరు కొంచెం ఆ లవ్ టేస్ట్ ఏంటో అమ్మాయికి తెలియజేస్తే భర్త ప్రేమ వేరు, లవర్ ప్రేమ వేరు. మీరు ఇప్పుడు లవర్ కింద కన్వర్ట్ అయ్యి అమ్మాయిని హృదయాన్ని మీరు టచ్ చేయగలిగితే అతను ఆఫ్టర్ ఆల్. ఎందుకంటే మీ ఇద్దరు ఇప్పుడు తీసుకునే కరెక్ట్ డెసిషన్ ఒక పిల్లోడి జీవితం మీద ఉంటుంది. ఆ పిల్లోడికి తల్లిదండ్రులు మిగులుతారని నా ఆశ. పెద్ద క్రూయల్ గ్రౌండ్ కాదు, ఈ అమ్మాయిని వదిలేసేంత కేసు కూడా కాదు. ఇవి ఇలా లేకుండా ఎవరు లేరండి ఈ రోజున. ఏ అబ్బాయిలు పెద్దగా మాకు దొరకట్లేదు. ఉన్నంతలో ఈ అమ్మాయి బెటర్ అని నా ఉద్దేశం. పైగా మీరు సొంత రిలేటివ్ కాబట్టి మీరు ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకొని కొంచెం ఓపిక పడతారు అమ్మాయి మారేదాకా అని మా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారు చెప్పండి. మీరేదంటే అదే సార్. ఇక్కడ నాతో బాగుంటా అంటే పర్లేదు మేడం, చూసుకుంటాను, బాగా చూసుకుంటాను. అడగండి, మీరే అడగండి, మేము అడగం. ఎందుకంటే మాకు తెలుస్తుంది ఆవిడ వైబ్రేషన్ ఏంటో మాకు అర్థమవుతుంది. అడగండి. ఉంటావా మళ్ళీ వంద పోతావా? నానా నువ్వు నవ్వుతూ కాన్ఫిడెంట్ గా చెప్తే నీకు భర్త పిల్లోడు ఉంటారు. భర్త పిల్లోడు కావాలా? సొసైటీ వద్దు, తల్లిదండ్రులు వద్దు, భర్త పిల్లోడు వద్దు, ఓన్లీ అతను ఒక్కడే కావాలా? ఇటువైపు గౌరవం ఉంది, అటువైపు అగౌరవం ఉంది. మా మామయ్యతోనే ఉంటాను మేడం. అదే అతను వెకేట్ చేయిస్తావా ఊరు నుంచి?
చెప్పు, ఇక్కడ నుంచి చెప్పు. చేయిస్తాను మేడం, మాట్లాడండి అతనితో, కాంటాక్ట్ లో ఉందని అతనితో. ఇక్కడ నుంచి ఇప్పుడు మాట్లాడిన అంటున్నావా? సూపర్. ఫోన్లో అవన్నీ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాను. అవన్నీ డిలీట్ చేయండి. అసలు ఇంకా నాన్న నిన్ను నమ్ముతున్నాం మేము. నీ పిల్లోడి కోసం నువ్వు ఫస్ట్ మారటానికి స్టార్ట్ చేయి. మీ ఆయన్ని దృష్టిలో పెట్టుకో, సొసైటీని దృష్టిలో పెట్టుకో, మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకో. ఇంతమందిని కాదని ఆ ఒక్కడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావమ్మా? చేయాల్సిన టైంలో చేయలా డేర్ స్టెప్. ఇప్పుడు చేస్తాను అంటే అప్పుడు వేసే మిస్టేక్ కంటే చాలా దారుణమైన మిస్టేక్ ఇది. అర్థమవుతుందా? ప్రవీణ్, ఏం చేద్దాం చెప్పండి. తను వద్దంటుంది కదా మేడం, ఇంకేం చేస్తాను? తను వస్తానంటే తీసుకెళ్ళిపోతావు, తను వద్దంటే వదిలేస్తావు. ఏంట్రా బాబు నువ్వు? లవ్ చేసినా కదా మేడం. అమెరికాలో కూడా అమెజాన్ ఉంది, వెళ్ళిపో. బెటర్ నానా, త్వరగా నువ్వు రియలైజ్ అవ్వు. ఈ అమ్మాయి వచ్చే టైపు కాదు. నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది వెయిట్ చేసి చేసి చేసి. అవసరంలే, నీకంటూ ఒక లైఫ్ ఉంది. ఈ అమ్మాయి ఒక స్వీట్ మెమరీ అంతే. చిన్నప్పటి నుంచి లవ్ చేశాను అన్నావు కాబట్టి భర్తతో హ్యాపీగా తను మర్యాదగా బతకడం అనేది బాగుండాలి మీరు ఆ అని చెప్పేసి ఏరియా వెకేట్ ఆలోచిస్తూ చేయండి వెళ్ళిపో. నాన్న ఫస్ట్. ఈ అమ్మాయి చేత మేము ఆల్రెడీ బాండ్ రాయిస్తాము. ఇక నుంచి నీతో ఫోన్లో కానీ ఏముండదు. ఒకవేళ నీకు చేసినా దయచేసి మా పర్సనల్ రిక్వెస్ట్ ఎంటర్టైన్ చేయి మాకు. ఇన్ కేస్ ఎంటర్టైన్ చేసావా సార్, మీరు మాకు ఫోన్ చేయండి. పిల్లోడి కస్టడీ అయితే అమ్మాయికి ఇవ్వద్దు. ఆ అమ్మాయి ఎక్కడ ఊరేగుతుందో ఊరేగనివ్వండి. ఈ వీడియో మీకు ఇస్తాము. మా ఎవిడెన్స్లు కూడా మీకు విట్నెస్లుగా వీడియో ఉపయోగపడుతుంది. మీరు డైవర్స్ కేసు వేసుకోవచ్చు. చైల్డ్ కస్టడీ మీకే వస్తుంది. ఈ అమ్మాయి వేసే ఏ కేసులు ఎంటర్టైన్ అవ్వు. ఈవిడ తరపున ల్యాండ్ ఆర్డరు ఉండదు, కుటుంబము ఉండదు, భర్త ఉండడు, పిల్లోడు ఉండడు. ఇప్పుడు కొంచెం ఇట్లా చెప్పాం కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది. 100% ఆ అమ్మాయి వెళ్ళదని నేను నమ్ముతున్నా. అబ్బాయి కూడా మంచోడే, ఖచ్చితంగా అబ్బాయి తన రాదు తను చూసుకుంటాడని మేము మాట్లాడతాం. తెలిసింది కదా ఇప్పుడు అమ్మాయి, అప్పుడు అమ్మ చెప్పినప్పుడు అటు వెళ్ళింది, తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మేము అందరం మాట్లాడాక మళ్ళీ అటు వెళ్ళింది. ఎందుకంటే ఎటు ఎక్కువ ఓటు ఉందో అమ్మాయికి అర్థమైంది అయ్యా. సొసైటీ గౌరవం ఇవన్నీ ఇటు ఉన్నాయి కాబట్టి ఇదే ఇంపార్టెంట్. నువ్వంటూ అందుబాటులో లేకపోతే ఆ అమ్మాయికి వేరే ఆలోచనే రాదు. సో మీరు డ్రాప్ అవ్వండి, వెళ్ళిపోండి, కొత్త లైఫ్ చూసుకోండి. ఆల్ ది బెస్ట్ నాన్న. వెళ్ళండి. వెళ్ళు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు. వెళ్ళు. అదమ్మా లక్ష్మి, సార్ చెప్పారు, చక్కగా మేడం చెప్పారు. దాని తగ్గట్టుగా వింటే కనుక నీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఫస్ట్ నైట్ రోజే చెప్పిన తర్వాత కూడా 2 years నిన్ను కూర్చోనా చక్కగా అసలు? చూసుకుంటున్నాడు, జాబ్ చేస్తున్నాడు, పిల్లోడిని చూసుకుంటున్నాడు. ఇంతకన్నా మంచి పడితే ఎక్కడ చెప్పు? మీ మమ్మీ కూడా హ్యాపీగా ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్ అన్నావు కదా, అయ్యో నా తమ్ముడైతే నేను ఫ్యూచర్లో ఉంటానో లేదో తెలియదు, నాకేమైనా సరే నా తమ్ముడు నా కూతుర్ని బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో నిన్నిచ్చి పెళ్లి చేసింది. ఊరికనే చేయరు కదా పెద్దలు, ఏదైనా సరే చూసి ఆలోచించి మరి ఇవన్నీ స్టెప్పులు తీసుకుంటారు. కాబట్టి దానికి గౌరవం ఇచ్చి ఇదో సార్ మేడం చెప్పినట్టుగా నడుచుకొని హ్యాపీగా ఉండండి. ఇంకా సరేనా? జాగ్రత్త నాన్న. All the జాగ్రత్త. best. బాయ్ బాయ్. సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. సో సమస్యతో వచ్చినటువంటి లక్ష్మి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.